హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఎటర్నల్ లవ్ స్టోరీని వింటున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి. ఇక స్టోరీ. వాట్? నా మీద నమ్మకం లేదా మీకు? అసలు ఇన్నేళ్లుగా నన్ను కనిపించిన నా మీద లేని నమ్మకం ఈ కొద్ది రోజుల్లోనే దీని మీద కలగడానికి రీజన్ ఏంటో చెప్తారా? పళ్ళు కొరుకుతూ అడిగాడు అగస్త్య. ఏమంటే ఏం చెప్తాం నందు. ఒక మనిషి మీద నమ్మకం ఏర్పడడానికి సంవత్సరాలు నెలలు అవసరం లేదు, రోజులు కూడా సరిపోతాయి. అంతెందుకు, ఒక్క ఇన్సిడెంట్ కూడా చాలు. అలాగే అభయ మీద మాకు నమ్మకం ఏర్పడింది. అందుకే నేను తన పేరు మీద నా ఆస్తి మొత్తం రాయాలని నిర్ణయించుకున్నాను. కేవలం నీ సంతకాలు మాత్రమే మిగిలాయి. అది కూడా పూర్తి చేసి ఇక నువ్వు నీ స్విట్జర్లాండే వెళ్తావో ఇంకే దేశాలు కట్టుకొని ఊరేగుతావో నాకు అనవసరం. మళ్ళీ ఇంకోసారి నిన్ను ఇంటికి రమ్మని కూడా పిలవను అన్నాడు రాఘవ. మా నువ్వైనా చెప్పొచ్చు కదా, అసలు ఆయన ఏమంటున్నారు? కన్న కొడుకుని నా మీద నేనే నమ్మకం ఎవరి మీద ఎలా ఉంటుంది మీకు? ఆ ఆస్తి అంతా తీసుకున్నది మిమ్మల్ని తన్ని తరిమేదని గ్యారంటీ ఇస్తారా మీరు అని జానకి గారి ముందు వెళ్ళి అడిగాడు అగస్త్య ఆవేశంగా. ఏం చేయమంటావు నందు? అప్పటికి నేను నీకు ఎన్నోసార్లు కాల్ చేశానురా, నువ్వు ఒక్కసారైనా నా కాల్ లిఫ్ట్ చేసావా? చాలా ఓపిక పెట్టారా నాన్న కూడా. కనీసం వారం రోజుల నుండి నీతో మాట్లాడాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఒక్కసారి కూడా నువ్వు మా కాల్ లిఫ్ట్ చేసి మేమేం చెప్పాలనుకుంటున్నామో వినలేదు. ఇక నీ మీద నమ్మకం లేక ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని భర్త నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ చెప్పారు జానకి. అప్పుడే దిష్టి నీళ్లు పారేసి ఇంట్లోకి వచ్చిన నీరజ గారు అగస్త్య మాటలు విని కళ్ళు తేలేసి అగస్త్య పక్కకు వెళ్ళి, కన్నా ఏమంటున్నావురా నువ్వు? తను నువ్వు ప్రేమించిన అమ్మాయి కదా, అలాంటి అమ్మాయి గురించి అలా మాట్లాడడం తప్పు కదా. అమ్మాయి ఏమనుకుంటుంది నీ గురించి అంది అగస్త్య పక్కకు వచ్చి మెల్లిగా. అసలే ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉన్న అగస్త్యకి నీరజ మాటలకు వాట్? నేను ప్రేమించడం ఏంటి పిన్ని? అసలు నువ్వేమంటున్నావు? దాన్ని నేనెందుకు ప్రేమిస్తాను? బరస్ట్ అయిపోయాడు బాబు. ఇక్కడ రాఘవ గారు కూడా ఏంటి నందు ప్రేమించాడా, అది కూడా మనుషులని అని నోరు వెళ్ళబెట్టారు. అదేంట్రా కన్నా అలా అంటావు? మీరిద్దరూ ప్రేమించుకోకుండానే ఒకే రూమ్ లో అలా అని నోరు రొక్కుకుంది నీరజ ఆంటీ. ఆ పిన్ని అసలు నువ్వేమంటున్నావు అని అగస్త్య ఫ్రస్ట్రేషన్ లో అరుస్తూ ఉంటే, బాబోయ్ ఈ ఆంటీ ఏం చెప్తుంది ఇప్పుడు అని భయం బాబులో భయం అట్ పీక్ స్టేజ్ అన్నమాట. అబ్బా ఇదేదో పెంట పెట్టేలా ఉందిగా అన్న నీరసం నీరజ భర్త రాజీవ్లో. ఒకే రూమ్ ఏంటి అన్న కంగారు మను గారిలో. ఆహా ఇదేదో నాకు పనికొచ్చేలా ఉంది అన్న ఎక్సైట్మెంట్ రాఘవ అంకుల్లో. అందరి మొహాలని ఓసారి తేరిపారా చూసిన నీరజ తల కొక్కుంటూ కిచెన్ లోకి వెళ్ళబోతుంటే, ఆగు నీరజ అన్న పెద్దరాయుడు రాఘవ గారి మాటకి ఉన్న చోటే ఆగిపోయింది నీరు ఆంటీ. ఏమంటున్నావు నీరజ? వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం ఏంటి, ఒకే రూమ్ లో ఉండడం ఏంటి? నాకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు జరిగింది అని రాఘవ అడుగుతూ ఉండగానే, ఏంటి పిన్ని ఏదో కాఫీ టీ తెచ్చినంత మాత్రం ప్రేమించినట్టు అయిపోతుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని బర్స్ట్ అయిపోయి అడిగాడు అగస్త్య బాబు. కాఫీ టీ ఏంట్రా, ఆల్రెడీ స్నాక్స్ కూడా అయిపోతేను అంది నీరజ మెల్లిగా. కానీ ఆ మెల్లిగా కూడా అందరూ నిశ్శబ్దంగా ఉండేసరికి చాలా స్పష్టంగా వినిపించింది అందరికీ. స్నాక్స్ అంటే నిజంగానే స్నాక్స్ అనుకునే మన బాబు పిన్ని అని చిన్నగా అరిచి స్నాక్స్ తెస్తే ప్రేమించేయాలా అన్నాడు చిరాగ్గా. అంటే మరి మన బాబుకి కన్నింగ్నెస్ గురించి, బిజినెస్ లో ఎత్తుగడల గురించి ఏమన్నా అడిగితే చెప్తాడేమో గాని ఇలాంటి వాటిలో అవగాహన నిల్పాపం. అర్థం చేసుకోండి. అంటే మరి మా కాలంలో స్నాక్స్ చేస్తే పెళ్లి చేసుకోవాల్సిందేరా అంది నీరజ ఆంటీ. వాట్? పెళ్ళా? ఈసారి ఇంకా గట్టిగా అరిచాడు అగస్త్య. ఏంటి నీరజ, ఏంటి అసలు విషయం? ప్రేమ అంటున్నావు, ఒకే రూమ్ అంటున్నావు, స్నాక్స్ అంటున్నావు, పెళ్ళి అంటున్నావు, అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పు అన్నాడు రాఘవ. పాపం నీరజ గారికి రాఘవ గారంటే పెళ్ళైన కొత్తలో నుండి ఈ రోజు వరకు అదే భయం, అదే గౌరవం మెయింటైన్ చేస్తుంది. బావగారి మాటను ఎప్పుడు ధిక్కారించిందే లేదు. ఒక్క నందు విషయంలో తప్ప మరి ఏ విషయంలో రాఘవ ముందు నోరు కూడా విప్పదు ఈ పిచ్చి యశోద.
అలాంటిది ఇప్పుడు రాఘవ గారు అంత గంభీరంగా అడిగేసరికి గుక్క తిప్పుకోకుండా తను చూసింది, ఊహించుకుంది, అక్కడ జరిగింది అన్నీ చెప్పేసింది నీరజ. నీరజ చెప్పింది విన్న అందరికీ గట్టిగా షాక్ కొట్టి ఎక్కడి వారు అక్కడ బిగుసుకుపోతే అగస్త్య బాబుకి నెత్తి మీద తడిగుడ్డ పడింది. ఏరా, ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి తీరా అన్నీ అయ్యాక ఇప్పుడు నాకేం సంబంధం అంటావా? ఓహో, అందుకేనా చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి దేశం దాటేశావు అన్నాడు రాఘవ కోపంగా. ఛా నందు, నువ్వు ఇలాంటి వాడివని అస్సలు అనుకోలేదు. ఏదో డబ్బు పిచ్చిలో కొట్టుకుపోతున్నావు అనుకున్నానే గాని ఇలా ఆడపిల్లని మోసం చేస్తావని అస్సలు ఊహించలేదు. అసహ్యంగా చూపు తిప్పేస్తూ అన్నాడు మను అంకుల్. ఆ ఏంటి నాన్న, అన్నీ అవడమేంటి? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? అసలు మేమిద్దరం ప్రేమించుకోవడం ఏంటి అన్నాడు అగస్త్య. ఆహా, మరి ప్రేమించుకోకుండానే ముద్దుల వరకు వెళ్ళావా అన్నాడు రాఘవ వెటకారంగా. ఆహా నాన్న, మీకు అర్థం కావట్లేదు. నేనేం దాన్ని కావాలను ఇష్టపడో ముద్దు పెట్టుకోలేదు. అదేదో యాక్సిడెంటల్ గా జరిగింది అని చెప్తూ అభయను చూశాడు అగస్త్య. భయంతో గోళ్లు కొరికేస్తూ నిలబడిన అభయను చూసి, ఏ మెంటల్, ఇక్కడ ఎంత జరుగుతుంటే అలా తుమ్మ మొద్దులా నిలబడతావేంటి? చెప్పొచ్చు కదా అన్నాడు అభయను చూసి కోపంగా అరుస్తూ. రేయ్, అమ్మాయినెందుకురా అరుస్తున్నావు? చేయాల్సిందంతా నువ్వు చేసి ఇప్పుడు ఆ పిల్లను బెదిరించి తప్పించుకుందాం అనుకుంటున్నావేమో. అది జరగని పని. అభయను పెళ్లి చేసుకోకుండా ఈ ఇంట్లోంచి కదలాలని చూస్తే కాళ్ళు విరగ్గొడతా అన్నాడు రాఘవ కోపంగా. ఏంటి పెళ్ళా అని ఇల్లు అదిరేలా అరిచాడు అగస్త్య. హా, పెళ్ళేరా, ఏంటి అంత గట్టిగా అరిచావు? తప్పించుకోవాలని చూస్తున్నావా? అది జరగదు, సీరియస్ గా చెప్పేశాడు రాఘవ. ఏంటి నాన్న, ఇదేమన్నా బొమ్మల ఆటలా ఉందా? మీకు నా పెళ్ళంటే అసలు అలా ఎలా చేసుకుంటాననుకుంటున్నారు? చచ్చినా చేసుకోను అన్నాడు అగస్త్య. చచ్చేలా కొట్టైనా చేస్తాను అన్నాడు రాఘవ. అయినా పెళ్ళి అంటే నా వైపు మాత్రమే, లేక మీ బలవంతమో కాదు, అటు చేసుకునేదానికి కూడా ఇష్టం ఉండాలి కదా అన్నాడు అగస్త్య. తనకి నేను చేసుకోవడం ఇష్టమే అన్నాకే నీ దాకా వచ్చింది మ్యాటర్ అనగానే కోపంగా అభయ వైపు చూశాడు అగస్త్య. పాపం భయం పిల్ల, భయంతో ఎప్పుడు పోతుందో తెలియకుండా ఉంది దాని పరిస్థితి. ఏంట్రా ఆ పిల్లని చూస్తున్నావు? అయినా నేను మామూలుగానే నీకు అభయకు పెళ్లి చేయాలి అనుకున్నా. అలాంటిది మీ మధ్యలో ఎంత జరిగాక అసలు ఇంకా ఎలా ఊరుకుంటాను అన్నాడు రాఘవ. ఆపండి నాన్న, ప్రతిదానికి అన్నీ జరగాక అని అనకండి. వినడానికి కూడా ఏదోలా ఉంది అన్నాడు అగస్త్య మొహం అదో రకంగా పెట్టి. మనుగారు కల్పించుకొని, వదిలే రాఘవ, నా బిడ్డంటే ఇష్టం లేదు మొర్రో అంటున్న వాడికి బలవంతంగా నా కూతుర్ని కట్టబెట్టే కర్మ నాకు పట్టలేదు. అయినా నా బిడ్డకి ఏం తక్కువ? అందమా, చదువా, తెలివితేటలా? పైగా మాకున్న ఆస్తి అంతా తనదే అయినప్పుడు మాకు తగిన సంబంధం మేం చూసుకోగలము అన్నాడు మను కూడా. అన్నీ ఎక్కువే, కానీ వీటన్నిటితో పాటు భయం అనే ఎలిమెంట్ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది సార్ మీ బిడ్డకి. చూసారా నాన్న, వాళ్ళకి కూడా ఇష్టం లేదు ఈ పెళ్లి. అలాంటప్పుడు బలవంతంగా ఎలా చేస్తారు చెప్పండి? ఇక ఈ పెళ్లి గురించి మర్చిపోండి అన్నాడు అగస్త్య. నిజమేరా, నువ్వు కాదన్నాక తనకు మాత్రం నీలాంటివాణ్ణి చేసుకునే కర్మేంటి అన్నాడు రాఘవ. నాలాంటి వాడా అంటే ఏంటి నాన్న? నాకేం తక్కువ? తక్కువ కాదురా, ఎక్కువ, అన్నీ ఎక్కువే. ఇక నీలాంటి వాడు ఉంటే అంటే ఓ డబ్బు పిచ్చోన్ని చేసుకునే కర్మ తనకేంటి అని చెప్తున్నా. హో, గుడ్ డెసిషన్ అన్నా. ఎలా అయితే నేను పెళ్లి క్యాన్సిల్ అయింది అన్నారు. ఆ మాట చాలు, బాగుంది. ఇక నెక్స్ట్ ఆ ప్రాపర్టీ గురించి కూడా ఓ మాట అనేసుకుంటే నేను ఈవినింగ్కి స్విస్ వెళ్ళిపోతాను. నాకు ఈవినింగ్ ఫ్లైట్ ఉంది, వెళ్ళిపోతాను. అసలే నెక్స్ట్ ప్రాజెక్ట్ చాలా ప్రెస్టీజియస్, నేను లేకపోతే చాలా తేడాలు వచ్చేస్తాయి అన్నాడు అగస్త్య బాబు నవ్వుతూ. అయ్యో రామా, ఈవినింగ్ వరకు ఎందుకురా నందు, ఇప్పుడే గంటలో పేపర్స్ రెడీ చేయిస్తాను, నువ్వు సైన్ చేసి వెళ్ళిపోవచ్చు అన్నాడు రాఘవ. ఓకే,
ఓకే నాన్న, త్వరగా ఆ పేపర్స్ పని ఏదో చూడండి, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాస్త రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి తన రూమ్కి వెళ్తూ, పిన్ని నీ చేత్తో ఓ స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అనుకుంటూ వెళ్తున్న అగస్త్యకి, సరే కన్నా అభయతో పంపనా అన్న నీరు ఆంటీ మాటకి సర్రన వెనక్కి తిరిగి, నో, దాంతో మాత్రం అస్సలు వద్దు పిన్ని, నువ్వే తీసుకురావా ప్లీజ్ అన్నాడు. భయం పిల్ల మజాక అట్లా ఉంటది మరి మనం అభయతో పెట్టుకుంటే. అభయ పేరు చెప్తే చాలు గడగడలాడిపోతున్నాడు కరెన్సీ బిడ్డ. ఫ్రెష్ అయ్యి కాఫీ తాగి పడుకున్న బాబు నిన్నటి నుండి కరువైన నిద్రకి సాయంత్రం వరకు లేవనే లేదు. మళ్ళీ కావాలని లేపలేరు ఇంట్లో వాళ్ళు కూడా. సాయంత్రం లోపు మను గారికి రాఘవ గారికి జరిగిన చర్చలు ఫలించాయి. ఫలితాలు కాసేపట్లో వెల్లడిస్తాను. ఇక సాయంత్రం మత్తుగా కళ్ళు తెరిచిన బాబుకి అది మధ్యాహ్నం కాదు సాయంత్రం అని కిటికీలోంచి కనిపిస్తున్న వెదర్ రిపోర్ట్ ఇస్తుంటే డింగ్ మన కళ్ళు తెరిచి పక్కనే బెడ్ అంతా తడిమి ఫోన్ పట్టుకుని స్క్రీన్ ఆన్ చేసి చూస్తే ఇండియా టైం 5 PM. వాట్, 5? ఇదేంటి, నేను ఇంతసేపు పడుకున్నానా అని దిగ్గున లేచి కూర్చున్నాడు అగస్త్య. అప్పుడే అగస్త్యను లేపడానికి లోపలికి వచ్చిన నీరు ఆంటీ, అగస్త్య నువ్వు చూసి లేచావా కన్నా, ఇప్పుడే నిన్ను లేపాలి అని వచ్చా, లే బంగారం, లేచి కొంచెం ఫేస్ వాష్ చేసుకో, నీకోసం వేడివేడిగా స్నాక్స్ చేస్తా అన్నారు. స్నాక్స్ అంటేనే భయం పట్టుకుంది పిల్లాడికి. స్నాక్సా అని నోరు తెరిచాడు భయంతో. హా కన్నా, నీకోసం వేడివేడిగా నీకు ఇష్టమైన కాన్ పకోడీ చేస్తున్న బంగారం, త్వరగా ఫ్రెష్ అయి వచ్చాయి అది నీరు ఆంటీ. హో అదా అంటూ రిలాక్స్ అయ్యి, స్నాక్స్ తర్వాత పిన్ని, ఇంతకీ నాన్న ఆ పేపర్స్ రెడీ చేశాడా అని అడిగాడు అగస్త్య. ఏమో కన్నా, నాకు తెలీదు, నువ్వు కిందకి రా అని బెడ్షీట్ సరి చేస్తూ అంది నీరజ. ఓకే పిన్ని అని లేచి వాష్రూమ్కి వెళ్తున్న అగస్త్యను చూస్తూ కన్నా అని పిలిచింది నీరు ఆంటీ. వెళ్ళేవాడల్లా ఆగి ఏంటి పిన్ని అని అడిగాడు అగస్త్య. నిజం చెప్పు, నువ్వు అభయను ప్రేమించలేదా అనుమానంగా మరోసారి అడిగింది. పిన్ని అని గాఢంగా నిట్టూర్చి, మళ్ళీ మొదటికొచ్చావేంటి, అసలు నేను తనని ప్రేమించడం ఏంటి, చిరాగ్గా మొహం పెట్టి అన్నాడు అగస్త్య. మరి నువ్వు ఆ పిల్లతో ఆ రోజు ఒకే బెడ్ మీద అంటున్న నీరు ఆంటీ మాటలని అక్కడికే ఆపేస్తూ, పిన్ని ప్లీజ్ ఇంకా అంతకంటే ఘోరంగా మాట్లాడకు, అదేదో యాక్సిడెంటల్ గా జరిగిపోయింది, దానికే నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు, నిజానికి నాకే కాదు ఆ పిల్లకి కూడా నా మీద అలాంటి ఫీలింగ్స్ ఉండుండవు, మీరు బలవంతంగా ఆ పిల్ల మనసులో ఇవన్నీ జనరేట్ చేయాలని చూడకండి సీరియస్ గా చెప్పాడు అగస్త్య. కానీ కన్నా, ఒక పెళ్లి కాని అమ్మాయితో అంత దూరం వెళ్ళడం తప్పు నాన్న, ఆ అమ్మాయి కూడా నిన్నెప్పుడు నలుగురిలో పెట్టాలి అనుకోలేదు అంటేనే అర్థం చేసుకో, ఆ పిల్ల మనసులో నీ స్థానం ఏంటో మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పి వెళ్ళిపోయింది నీరు ఆంటీ. షిట్, అసలు ఏ కాలంలో ఉన్నారు వీళ్ళంతా, ఒక ముదుకే పెళ్లి చేసుకోవాలా బాబోయ్, అలా అంటే ప్రెసెంట్ జనరేషన్లో ఒకరికి 10 మంది భార్యలు భర్తలు ఉంటారేమో. పూర్ పిన్ని మరీ పిన్ని బావిలో కప్పల తయారవుతుంది, ఈసారి నా పెళ్లికి పిన్నిని స్విస్కి వచ్చినప్పుడు ఓ 6 నెలల వరకు నా దగ్గరే ఉంచేసుకుంటాను అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు అగస్త్య. అరగంట తర్వాత ఇక పేపర్స్ మీద సిగ్నేచర్ అయిపోతే స్నాక్స్ తిన్నాక స్విస్ వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాడు. టిప్ టాప్ గా రెడీ అయ్యి కిందికి వచ్చాడు అగస్త్య బాబు. తను వెళ్ళగానే నీరు ఆంటీ స్నాక్స్ తెచ్చి అగస్త్య ముందు పెడితే అవి తింటూ పిన్ని టేస్ట్ అదుస్ అంతే అంటూ హాల్లో ఎక్కడ కనబడని రాఘవ గారి కోసం చూస్తూ, అమ్మా ఎక్కడమ్మా మన పెదరాయుడు గారు అన్నాడు వెటకారంగా. నువ్వు అంత వెటకారంగా పిలవక్కర్లేదురా నందుబాబు, ఇక్కడే ఉన్నా, నేనెక్కడికి వెళ్తాను అంటూ మనుగారితో కలిసి వచ్చాడు రాఘవ. తండ్రిని చూడగానే టక్కున లేసి సరిగ్గా కూర్చుంటూ మనుగారిని చూసి మొహం చిట్లిస్తూ, నాన్న సారీ అన్నాడు అగస్త్య. పర్లేదురా, మరీ అంత మర్యాద అక్కర్లేదు గాని, ఇంతకీ ఏ నిర్ణయం తీసుకున్నావు, పెళ్లి చేసుకుంటున్నావా లేదంటే దేశాలు పట్టుకుని వెళ్తా అంటున్నావా మరోసారి అడిగాడు రాఘవ. నో నాన్న, ఆల్రెడీ నేను నిర్ణయం తీసేసుకున్నాను, ముందు ఆ ప్రాపర్టీస్ ఏవో పేపర్స్ ఏవో తెప్పిస్తే సైన్ చేసి వెళ్ళిపోవాలి, నాకు ఫ్లైట్కి టైం అవుతుంది, అండ్ మీరు అని మనుగారిని
మీ అమ్మాయి నెగ్లిజెన్సీ మూలంగా నాకు జరిగిన నష్టానికి 50 లక్షలు పెనాల్టీ వేశాను, గుర్తుంది కదా? అవి కూడా ఇప్పుడే ఇచ్చేస్తే బెటర్. నేను మళ్ళీ ఇప్పట్లో ఇండియాకి రాను కూడా అన్నాడు అగస్త్య. సరే నీ ఇష్టం, నువ్వు అంతగా ఆరాటపడుతుంటే నేను మాత్రం ఏం చేస్తానురా అని అమ్మా అభయ ఇలా రా అంటూ పిలిచి కొన్ని డాక్యుమెంట్స్ తీసి అగస్త్య ముందు టేబుల్ మీద వేశాడు రాఘవ. అగస్త్య పకోడీ ప్లేట్ పక్కన పెట్టి మరీ ఆ పేపర్స్ అందుకొని చూస్తుంటే అతని కళ్ళు ఆటోమేటిక్గా బయటకి పొడుచుకు వచ్చేశాయి. కూర్చున్నవాడల్లా దిగ్గున లేచి నిలబడ్డాడు. నాన్నా అని అరిచేస్తూ. రేయ్, ఎందుకురా అలా అరుస్తున్నావు? ఇక్కడే కదా నేను ఉంది, ఏదో ఊరి చివరన ఉన్నట్టు ఆ అరుపులేంటి అన్నాడు చిరాగ్గా రాఘవ. నాన్న, మీకు నా అరుపులే కనిపిస్తున్నాయా? మరి మీరు చేసిందేంటి? అసలు ఏంటిది? ఆస్తంతా ఆ అభయ పేరు మీద రాయడం ఏంటి? కోపాన్ని కష్టంగా పిడికిలిలో బిగించి అన్నాడు అగస్త్య. నందు, మేము నీకు ఆల్రెడీ పొద్దున్నే చెప్పాను కదరా, మాకు నీ మీద నమ్మకం పూర్తిగా పోయింది. ఫ్యూచర్లో నువ్వు మమ్మల్ని చూస్తావని గ్యారెంటీ అయితే లేదు. పైగా డబ్బు మీద ఉన్న యావ నీకు మనుషుల మీద లేదు కూడా. కన్న వాళ్ళను నీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద అస్సలు లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. రెక్కలుండగానే మమ్మల్ని పట్టించుకో నువ్వు. ఆస్తంతా లెక్కలు గట్టి నేను సంపాదించింది మూటగట్టి నీ చేతుల్లో పెట్టాక రెక్కలు విరిగిన నన్ను బరువుగా భావించి నా వాళ్ళని నన్ను పట్టించుకుంటావని గ్యారెంటీ ఏంటి అని అడిగాడు రాఘవ. దెబ్బ అదృష్టం.